నమస్తేనా. గవర్నమెంట్ మారింది, బోనాలు వచ్చింది. ఈ బోనాల పండుగకు మీ గవర్నమెంట్ ఎలా సపోర్ట్ చేస్తుంది? బోనాలు అనేది మన తెలంగాణలో చాలా విశిష్టంగా జరుపుకునే జాతర. గవర్నమెంట్ కూడా ప్రతి బస్తీకి కానీ ప్రతి ఒక్క గుడికి కానీ ఎన్నో నిధులు ఇచ్చుకుంటూ బోనాలు జాతరను వైభవంగా జరుపుకోవాలని చెప్పి గవర్నమెంట్ కూడా ఆదేశం చేసింది. దీనికి పొన్నాల ప్రభాకర్ గారు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆ ఇన్ఛార్జ్ కూడా ప్రతి ఒక్క గుడికి పోయి వాళ్ళకి అన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. ఇంకా అంటే సక్రమంగా జరిగినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ప్రతి పోలీసు బందోబస్తు అన్ని శాఖలను సమన్వయపరిచి ప్రతి ఒక్కరిని దాంట్లో పాల్గొనేది చేసి ఘనంగా నిర్వహించారు. ఆ బడ్జెట్ కూడా వాళ్ళకి ముందే గుడికి చెప్పి ఇచ్చేశారు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం కూడా రంగ వైభవంగా జరిగి ఒక నియర్లీ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు వచ్చే ప్రయత్నాలు చేశారు. ఎంతో ఘనంగా జరిగింది బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం కూడా. సికింద్రాబాద్ మాంకాళి జాతర కూడా ఎంతో వైభవం, పోలీసు ఎక్కడ కూడా వైద్యం నిలవలేదు. మంచిగా లైన్ సిస్టమ్ తోని వాళ్ళకు జాతర వేరు, శివసత్తులకు వేరే, వీళ్ళకి ఏంటంటే విఐపికి వేరే, వీళ్ళంతా సూచనలు చేయంగా సక్రమం ఏ ఆటంకం జరగకుండా ఇంతవరకు బోనాలు సక్రమం జరిగిన ఎలాంటి అపశకనాలు కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ జరగకుండా ఘనంగా జరిగినందుకు సికింద్రాబాద్ బోనాలు జరిగిందో అప్పుడు సీఎం గారు వస్తున్నారని చెప్పేసి భక్తులను ఆపారంట. అయితే భక్తులందరూ ఆగ్రహానికి గురయ్యారు. మరి కానీ అది కామన్ అండి. ఒక విఐపి వ్యక్తి వచ్చినప్పుడు ఆపడం 5 నిమిషాలు 10 నిమిషాలు జరుగుతుంటది. విఐపిలో ఎందుకంటే దాని సెక్యూరిటీ ఏదైనా అయినప్పుడు మనమే అంటే పబ్లిక్ అన్ని ఒక సీఎం గారు వచ్చినప్పుడు 100 మంది ఆయన ఎంబలో వచ్చి తెరుచుకొని ఎందుకంటే తెచ్చుకొని రాసి జరిపి డిస్టర్బ్ చేస్తారని ఒక 10 నిమిషాలు ఆపడం జరిగింది. పబ్లిక్ కూడా ఓర్చుకున్నారు. ఎందుకంటే సీఎం వస్తుంది తెలిసి 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినప్పుడు కూడా ఏ సీఎం కానీ ఎవరు కానీ అక్కడికి రాలేదు. కానీ మన రేవంత్ రెడ్డి అన్న వచ్చి మన యొక్క పట్టు వస్త్రాలు, బియ్యం, వడి బియ్యం అన్ని పోసి దాన్ని సమర్పించారు. ఎవరు గ్రేట్ అంటాం? మనం ఏదో ఒక సీఎం మామూలు వ్యక్తి కాదు కదా. ఒక తెలంగాణ స్టేట్ కు మన వచ్చించండి కొత్త సంవత్సరం అని చెప్పి, కొత్త ప్రభుత్వం అని చెప్పి వచ్చి అన్ని బోనాలు అన్ని సక్రమం జరిగించి నిర్వహించేటట్టు ప్రయత్నం చేశారు.